బయలుదేరాడు. లక్షల లక్షలు సంపాదించి తీసుకొచ్చి నాకు ఇస్తాడు. ఇలాంటి వాళ్ళకి తిండే దండగా. ఆ డబ్బులన్నీ మెల్లమెల్లగా కొంచెం కొంచెం దాచిపెట్టుకున్నట్టయితే కూతురు పెళ్లి ఎంతో ఘనంగా వైభవంగా జరిపించుండేవాడిని. వీడికి పెట్టి వేస్ట్ చేశాను. భగవంతుడా, ఇలాంటి వాడిని నా కడుపునెందుకు పుట్టించావయ్యా? ప్రాణాలు తీస్తున్నాడు సన్నాసి యదవ. రూపాయి సంపాదించే దిక్కు లేదు కానీ కోపం మాత్రం వచ్చేస్తుంది. ఏంట్రా చూస్తున్నావు? ఇలాగే ఉంటే సరిపోతుందా? బాగుపడితే చాలు. దరిద్రుడా, నాకనే వస్తారు వీళ్ళంతా. తిండి దండగ వెధవ. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపలేదు. ఎందుకు బాగుపడలేదు? ఎందుకు? నేను అడిగాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కామర్స్ కావాలని అడిగానా? అయ్యోయ్యో, వేరే గ్రూపులు తీసుకుంటే డబ్బులు ఎక్కువ కట్టాలని చెప్పి మీరు అనుకుని ఉంటారు. దానికి మనకంత సీన్ లేదు కదా. మరి ఎందుకు ఊరకనే ఉన్నాను? నాన్న ఉద్యోగం నీకు వచ్చింది కాబట్టి సరిపోయింది. డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుంది. ఇంకేమైనా మిగిలితే బార్లోకి వెళ్ళి బీర్ తాగుతాను. ఏ ఉద్యోగానికైనా లంచం ఇవ్వాలి. నాకు మాత్రం ఆశలు ఉండవా ఏంటి? నేను ఏదో ఉద్యోగం వెతుక్కుంటా. నెలలా వచ్చే జీతం నేను ఇస్తా. అమ్మకు మంచి పట్టు చెరుకుని, చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నాకు ఉండదా ఏంటి నాన్న? పని దొరకలేదు, బయట వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళ మీరు కూడా ఏమ్మా? నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఏడవకురా, నేను చెప్తున్నాను కదా. రావట్లేదమ్మా. ఇదే అనుకుంటా. కలిపితే 1.30 ఎకరం పక్కనే అక్కడ ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. ఇక్కడైతే బాగుంటుంది కదా. అయితే చాలా బాగుంటుంది. ఓకే, మంచి రేటే పలుకుతుంది. అయిపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదంతా నేను చూసుకుంటాను. ఇక్కడ అంతా డెవలప్ అయిపోతుంది. అలాగా, చూద్దాం. ముందు వెళ్ళి అవి చూడు. సరేనా? రండి సార్. పద. రండి సార్ ప్లీజ్. అవును సార్, వాటర్. కమలాకర్, రే, ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు అసలు ఎలా ఉన్నావు? అన్నా, నేను బాగున్నానన్నా. మీరు బాగున్నారా? ఏదేరా? రే, చెప్తున్నాను కదా, రారా. రా. ఎక్కడికి కదా? ఎక్కడికి రా. అన్న ఎక్కడికి కదా? చెప్తున్నాను కదా, రారా. రే, నీకు అసలు ఏమైందిరా? 5 సంవత్సరాల క్రితం చూసిన కమలాకర్ రా నువ్వు. చెయ్, అంత తలరాత్రా. అన్నా, అంతా అయిపోయిందన్నా. నిన్నే నమ్మానురా. నువ్వు లేకపోతే చస్తానంది. ఆ తర్వాత ఏంటరా అంటే, నువ్వెందుకు పనికిరావు, నిన్ను నమ్మి తలంచి తాళి కట్టించుకోలేను, అందుకే వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సరే, ఏదో పని పాటికి వెళ్ళి కుటుంబాన్ని పోషిద్దాం అనుకున్నానన్నా. అక్కడికి వెళ్తే ఊరు మొత్తం తిరగాలి తప్ప ఏ పని చేయడం కుదరదన్నారన్నా. అయితే ఇక మీద నాలాంటి వాళ్ళందరూ ఎందుకు పనికి ఉండపోతారన్నా? చేతిలో రూపాయి లేదన్నా. నాకు తోడుగా ఉన్నారన్నా. పోతే మంది దాని నుంచి నువ్వు ఎందుకు ఫీల్ అవుతావురా అన్నారు. నీలాంటి వాటితో తిరగడం కన్నా వెళ్ళిపోవడం మంచిది అనుకుని వెళ్ళిపోయారన్నా. మరి నేనేంటన్నా? ఎవరిని చూసినా భయంగా ఉంది, ఏమీ చేయలేకపోతున్నా. చేతిలో రూపాయి లేదన్నా. అందుకే విషయం కలుపుకొని చచ్చిపోతామని మందులో విషయం కలిపా. నా వల్ల కాదన్నా. నిజమే కమలాకర్, స్వతంత్ర పోరాట త్యాగి అరిచి అరిచి చివరి వరకు 10 పైసలు చేతిలో డబ్బులు లేకుండా దగ్గి మా నాన్న చచ్చాడురా.
ఒక్కడు కూడా పట్టించుకోలేదురా. రే వదిలేరా, ఏంట్రా ఇది? చెయ్. జీవితం ఒక రేస్ కమలాకర్. ఇక్కడ పరిగెత్తే వాళ్ళందరూ గెలవాలి. ఎలా గెలుస్తారో ఎవ్వరూ పట్టించుకోరు. గెలవాలని మాత్రం అనుకుంటే బతకడానికి 1000 మార్గాలున్నాయిరా. అది వదిలేసి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను లెక్క చేయట్లేదని వాగుతూ ఉన్నావనుకో, నువ్వు ఒక్కడివే వాగుతూ ఒంటరిగా చనిపోవాల్సిందే. ఎవడూ పట్టించుకోడురా. అంతా వేషంరా. ఇక్కడ వేషం వేస్తేనే రా విద్య చూపించగలం. రే సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించరా. ఇవాళ నన్ను చూడు, శివరామన్ రియల్ ఎస్టేట్, శివరామన్ షేర్ మార్కెట్, శివరామన్ ఫైనాన్స్. ఈ ప్రపంచంలో దేనికి మోసం చేసి సంపాదించచ్చో వాటన్నిటిలోనూ సంపాదిస్తున్నాను. ఇక్కడంతా గెలిచేవాడు చెప్పేదే న్యాయం, ధర్మం అన్నీ కూడా. మేక గడ్డిని తింటుంది, ఆ మేకని పులి వేటాడుతుంది. ఇదే ప్రకృతి. రే కమలాకర్, ఇక నుంచైనా ఎలుకల మందు తాగుతాను అది ఇది అని చెప్పి కామెడీ చేయకరా, సరేనా? కొత్త కమలాకర్ని చూడాలి, అర్థమైందా? వెళ్ళు, మణితీరా. నిన్ను చూస్తే ఈ ఊరే భయపడుతుంది. అదే నీ పెట్టుబడి. మిగతా వాళ్ళు భయపెట్టే లోపు మనం సంపాదించుకోవాలి. జీవితం ఒక రేస్ కమలాకర్. ఇక్కడ పరిగెత్తే వాళ్ళందరూ గెలవాలి. ఎలా గెలుస్తారో ఎవ్వరూ పట్టించుకోరు. ఇక్కడంతా గెలిచేవాడు చెప్పేదే న్యాయం, ధర్మం అన్నీ కూడా. మేక గడ్డిని తింటుంది, ఆ మేకని పులి వేటాడుతుంది. ఇదే ప్రకృతి. సమయం పోయిందంటే మళ్ళీ రాదు బాబు. ఏంటి నీ సినిమా ఏమైంది? అక్కడేమీ బోనీ కాలేదా? అలాంటిదేమీ కాదు మావా. ఆడటం అంటే ఏంటో తెలుసా నీకు? దానికి అసలు నీకు అర్థం తెలుసా? ఆట అంటే రాత్రి తెల్లారులు ఆడాలి. గిరగిరా అని 4 సార్లు తిరగగలవా? ఆకుండా ఎగరగలవా? 32 రకాల డాన్సులు ఉన్నాయి. అవన్నీ నేర్చుకొని నువ్వు చేయగలవా? నాతో పాటు వస్తాడంట. ఇదిగో వీళ్ళకి రోజు నేర్పిస్తున్నాను. బుర్రకే ఎక్కలేదు. వాళ్ళే నేర్చుకోలేకపోతే నువ్వు మాత్రం ఏం నేర్చుకుంటావు చెప్పరా? రాత్రి మొదలు పెడితే తెల్లార్లు నిద్రపోకుండా ఆడుతూనే ఉండాలి. అసలు నువ్వు మెలకువతైనా ఉండగలవా? పనికి మాలి సన్నాసులందరికీ నేను డ్యాన్స్ నేర్పిస్తానని బోర్డు పెట్టుకున్నానా ఏంది? పొద్దునే వచ్చాడు సన్నాసి. ఇప్పుడేమీ మించిపోలేదు. ఇక్కడే ఉండు, మన పశువుల్ని వాటిల్ని చూసుకో. టీ కొట్టో బడ్డీ కొట్టో పెట్టిస్తాను, దాన్ని చూసుకుంటూ బతుకు. నీకేం కావాలో అది చేస్తాను. అది వదిలేసి ఆట గీట నీటి పక్కకు వచ్చావో